ఇక తెలంగాణలో ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలతో అన్నీ అది రద్దు చేసి ఇప్పుడు నూతనంగా వేసినటువంటి నోటిఫికేషన్‌లో 563 పోస్టులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 సాయంత్రం 5 వరకు కూడా అందరూ ఖచ్చితంగా లాస్ట్ టైమ్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్‌లో ప్రకటనలో చెప్పడం జరిగింది. మరి అలాగే దానికి సంబంధించిన ఫీజు కూడా అప్లికేషన్ ఫీజ్ 200 ఉంటే ఎగ్జామ్ ఫీజ్ 120 రూపీస్ ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇంతకుముందు జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి అభ్యర్థులు ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగం కోసమని పాటలు పడుతున్నటువంటి అభ్యర్థులు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి? ఇంతకుముందు ఎటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు? వాటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి అటు టీఎస్పీఎస్సీకి ఏమని సూచిస్తారో ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ప్రిలిమ్స్ రాసారా మీరు? ఇంతకుముందు ప్రిలిమ్స్ రాయడం జరిగింది, క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది. మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రద్దు అవ్వడం అనేది చాలా బాధాకరంగా, ఎంతోమంది నిరుద్యోగులు మేము చదువుతున్న క్రమంలో నిరాశ నిస్పృహలకు అనేటువంటి సంఘటన అనేది గ్రూప్ 1 రద్దు కావడంతో జరిగింది. సో దాంట్లో నుండి బయటకు వచ్చే క్రమంలో మళ్ళీ రాసిన ఎగ్జామ్ మళ్ళీ రద్దు కావడం అనేది ఒక హఠాత్ పరిమాణంగా మాకు అందరికీ అనిపించింది. ఇక ఆ యొక్క గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేమందరం కూడా ఈ విద్యార్థినుల ఆత్మహత్యలు కానివ్వండి, అనేక రకాలైన తప్పిదాలు జరగడం చూశాము. సో దాంట్లో నుండి బయటకు వచ్చినటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా, నోటిఫికేషన్లు సజావుగా జరిగేటట్టు, అక్రమాలకు తావివ్వకుండా. అయితే ఇంతకుముందు మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు కదా ఎగ్జామ్ రాయడానికి ఏ సెంటర్లో రాశారు? ఇంతకుముందు నేను ఇక్కడ మన మౌలాలి ఇది ఉంటుంది కదా, అక్కడ సెంటర్లో రాశాను. అక్కడ అన్ని సౌకర్యాలు కానీ ఎట్లా ఉండేవి? అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేకపోతే ఎటువంటి సమస్యలు వచ్చాయి అక్కడ మీకు? మొదటిసారి నిర్వహణలో బాగానే అనిపించింది, కానీ రెండోసారి నిర్వహణలో మళ్ళీ తీసుకోకపోవడం, ఆ బార్ కోడ్ అనేది వేయకపోవడము, బెంచీలు సరిగ్గా లేకపోవడం అనేది తప్పిదాలు మళ్ళీ రిపీట్ కావడం. థంబ్ ఇంప్రెషన్ ఉండిందా? థంబ్ ఇంప్రెషన్ లేదు, సెకండ్ టైం బయోమెట్రిక్ లేదు. రూమ్లో క్లాక్ కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా లేవు. రూమ్లో క్లాక్ కూడా లేదు. ఆ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం అంటే నిర్లక్ష్యం అనేది మరొకసారి కనిపించింది అన్నట్టు. ఆ మరొకసారి కనిపించిన దానిలోనే మళ్ళీ విమర్శలు అనేవి మొదలైనవి. ఓఎంఆర్లో కూడా మీ పేర్లు ఫొటోస్ కూడా రాలేదన్నారు. అది దాని గురించి అంటే కొంతమందికి అవి జరిగిన వాళ్ళు దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరికీ జరగకపోవచ్చు, డైరెక్ట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది కదా అది. ఈసారి ప్రభుత్వానికి ఎటువంటి తప్పులు చేయకుండా మోస్ట్లీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఒకవేళ చిన్నవి ఏవి జరిగినా సరే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపించింది? ఇలాంటి సంఘటనలు ఎందుకు జరిగినాయి అంటే, ప్రభుత్వంలో కానివ్వండి, ప్రభుత్వ అధికార నిర్వహణలో కానివ్వండి, బయట వ్యక్తులు ఇన్వాల్వ్ కావడం వల్ల, బంధువులు కానీ, బంధువర్గం కావచ్చు, లేకపోతే ఫారెన్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కావచ్చు, అందరూ అయిపోయి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అక్రమాలకు తావివ్వడం జరిగింది. సో డబ్బులు పెట్టి ఉద్యోగాలు కొనుక్కుంటామనే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు కాబట్టి దాంట్లో నుండి వచ్చినటువంటి ఇవన్నీ సమస్యలు రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి, మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అట్లా పేరేంటి? అంటే ఎప్పటి నుంచి కూడా మీరు ఈ టీఎస్పీసీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు? 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ ఎన్నిసార్లు పడింది? పర్లేదండి, పడ్డది కానీ ఇంత ముందుకి క్యాన్సిల్ అయింది. అది మరి క్యాన్సిల్ అయ్యింది కదా, దానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసు. మరి ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ వేసింది. అందులో ఇంకా కొద్ది అదనపు పోస్టులను కూడా కేటాయించడం జరిగింది కదా, అది చూడగానే మీరు ఏమనుకున్నారు? ఇప్పుడైతే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం 60 పోస్టులు కూడా పెంచారు కదా, ఇప్పుడన్నా కొంచెం మంచిగా ఎగ్జామ్స్ ఏం పేపర్ లీక్ కాకుండా మంచిగా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. లాస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాశారు కదా, రాశాను. రాసినప్పుడు మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? ఎక్కువగా మీకు ఎక్కడ తప్పులు జరిగినాయి అని అనిపించింది? ఏ విషయాలలో? మాకు లాస్ట్ టైం అక్కడ సెంటర్లలో ఇబ్బంది అయిందండి. ఎగ్జామ్ సెంటర్లలో వాళ్ళు కొంతమందికి ఏమో బెంచీలు ఇచ్చినారు, కొంతమందికి ఏమో చైర్లు ఇచ్చినారు. అక్కడ చైర్లలో ముందర చిన్న చిన్న ఫ్యాడ్లు ఇచ్చినారు, దాని మీద పెట్టుకొని రాయడానికి చాలా ఇబ్బంది అయింది. ఆలోచించాలి మళ్ళీ, అట్లా కన్వీనియంట్ లేక దాని మీద ఇట్లా బబుల్ చేయడానికి ఇబ్బంది అయింది. క్వశ్చన్ పేపర్ అక్కడే పెట్టాలి, బబుల్ చేయడం, దాని మీద ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఇన్వాలిడ్ అయింది కదా. అట్లా మాకు ఆన్సర్ షీట్ మీద చాలా ఇబ్బంది అయింది. కొంచెం మంచిగా ఫ్రీగా కూర్చోవడానికి ముందర ఇట్లా బెంచ్ ఉంటే, కొంతమందికి ఏమో అట్లా ఉన్నాయి కొన్ని సెంటర్లల్లో, మా సెంటర్కి అట్లా వచ్చింది.
అంతా ఒక ఎత్తు అయితే పేపర్ కొంచెం ఒక రకంగా టఫే వచ్చిందని అన్నారు. ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ రేంజ్‌లో ప్రిలిమ్స్ వచ్చిందని అన్నారు. టఫే వచ్చింది. పేపర్ టఫే వచ్చింది కానీ ఇంకా గ్రూప్ 1 కదా! గ్రూప్ 1 అంటే ఇంకా ఆ స్థాయిలో ఉండాలి కదా! ఈసారి మీ మైండ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? ఈ పర్టిక్యులర్ మెయిన్‌గా ఒక మెయిన్ థింగ్ ఏంటనంటే 4 ఇయర్స్‌గా పేషెన్స్‌తో ప్రిపేర్ అవ్వడం. సెకండ్ థింగ్ ఏంటనంటే మధ్యలో క్వెషన్ పేపర్ లీక్ అవ్వడము, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ ఎక్కువ రీకండక్ట్ చేయడం. వీటన్నిటిని చూసి ఒకసారిగా మీ మైండ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు మీరు ఒక ఆహ్, గ్రూప్స్ చదివే యాస్పిరెంట్‌గా? అంటే ఈసారి కొత్త ప్రభుత్వం కదా! అంటే ఇప్పుడు అట్లా అవకతవకలు జరగకపోవచ్చు. మంచిగా అన్నీ పర్ఫెక్ట్‌గా జరుగుతాయని నమ్ముతున్నాం. మీ పేరేంటి? అంటే మీరు ఎప్పటినుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు విద్యార్థి లోకం కూడా ఒకటే భావిస్తుంది. వచ్చిన వెంటనే దాదాపు 1-2 మంత్స్‌లోనే టీఎస్పీఎస్సీ చైర్మన్‌ని, మెంబర్స్‌ని పెట్టడం కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తుంది. అదేవిధంగా ఈరోజు దాదాపు 60 పోస్టులు గ్రూప్ 1 పోస్టులు పెంచి మరొక్కసారి విద్యార్థులందరికీ అవకాశం, నిరుద్యోగ విద్యార్థులందరికీ అవకాశం ఇవ్వడం అన్నది కూడా చాలా మంచి విషయము. కానీ గతంలో జరిగిన విధంగా గతంలో చాలామంది విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో ఉన్న విద్యార్థులు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ అంటారు. అలాంటిది ఇది మూడోసారి. కాబట్టి ఇలాంటిది మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దీనికి ప్రభుత్వం ఏంటంటే దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఈ యొక్క గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే విద్యార్థులందరూ కూడా ఇంకొక దిక్కే లేదు. ఇంకొకసారి కూడా క్యాన్సిల్ అంటే విద్యార్థులకు ఒకటే దిక్కు, చావు దిక్కు తప్ప మరొకటి లేదు. కాబట్టి వారి యొక్క జీవితాలు, వారి యొక్క జీవితం మొత్తం కూడా ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని, అలాంటివి అన్నీ కూడా పునరావృతం కాకుండా, గత ప్రభుత్వంలో జరిగినవి అన్నీ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థులకు భావిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వెంటనే మళ్ళీ ఓఎంఆర్ షీట్లు, అదేవిధంగా క్లాస్ రూమ్లు, తర్వాత సెంటర్స్ ఉన్నాయో అవి ప్రత్యేక చొరవ తీసుకొని ఒక స్పెషల్ టీమ్ని పెట్టి దాన్ని కేటాయించాలి. సెంటర్స్ను కానీ, అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కానీ ప్రతిదీ ఒక 2-3 సార్లు పునరాలోచించి మాత్రమే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏదో పెట్టినామంటే తూతూ మాత్రంగా పెట్టకూడదు. ఇవాళ రేపట్లో చిన్న ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. అలాంటి సిస్టమ్ లేకపోతే, టీఎస్పీఎస్ దగ్గర అలాంటి సిస్టమ్ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ని విజిట్ చేసి ఇలా ఎట్లా కండక్ట్ చేస్తున్నారని నేర్చుకోవాలని చెప్తున్నాము. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వేసింది కొత్త ప్రభుత్వం రాగానే, అలాగే అదనపు పోస్టులు కూడా ఇచ్చింది. మరి గత ఎగ్జామ్ ఏదైతే నిర్వహించారో అందులో చాలా తప్పులు జరిగిపోయినాయి. మరి ఇప్పుడు ప్రభుత్వానికి అటు టీఎస్పీఎస్సీకి మీరు ఏం సూచించాలనుకుంటున్నారు? ఏముంది మేడం, ఇక గతంలో జరిగిన వాటికి వాళ్ళే దాన్ని మళ్ళీ అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఖచ్చితంగా చేస్తారనే నమ్మకంతో అయితే ప్రిపేర్ అవుతున్నాం. మరి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చింది కదా మేడం, ఏదైనా టీఎస్పీసీ కానీ ఏ పిఎస్సీలు కానీ ఏమన్నా పాల్పడితే మటుకు దానికి 1 CR వరకు ఫైన్ అండ్ 10 years వరకు జైలు అని చెప్పి చేస్తున్నాం మేడం. మరి అట్లాంటివి చూస్తే నమ్మకం అనిపించి మరి ప్రిపేర్ అవుతున్నాం మేడం, అంతేగా. ఇంతకుముందు తప్పులు అయితే జరిగిపోయినాయి కాబట్టి ఈసారి అసలు జరగకుండా ఉండాలి అని అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటారు? ఒకవేళ చిన్నవి ఏమన్నా జరిగినా అటు ప్రభుత్వం కానీ ఇటు అందరూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటరు అని మీకు అనిపించింది? ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కనీసం ఇట్లా చేస్తాము, ఈ విధంగా ఎగ్జామ్స్ పెడతాము, ఈ కండిషన్స్తో ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాము, వాళ్ళ సెంట్రల్ వాళ్ళకి అప్పచెప్పాం కానీ అట్లాంటిది ఏం రాయలే. డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళకి ఎట్లాంటి ప్రణాళిక చేస్తారని ఇంతవరకు బయటికి ఏం ఎగ్జిబిట్ చేయలేదు మేడం. కాబట్టి అది చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి ఇంతవరకు అయితే దాన్ని బయటికి చెప్పలేదు మేడం. దానికి తెలియని దానికి మనం చెప్పడం ఎట్లా మేడం? వాళ్ళే అనౌన్స్ చేసి ఇట్లా కండక్ట్ చేస్తున్నాం, పలానా వాళ్ళకి ఇచ్చాము, లేకపోతే ఒక ఏజెన్సీకి ఇచ్చాము, లేకపోతే ఎవరికో ఇచ్చాము, మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చామని చెప్తే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళు ఇక దాన్ని ఏం చేస్తారనేది ఇక మొత్తం అభ్యర్థులు నిర్ణయిస్తారు, మళ్ళీ చూద్దాం. ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళందరివి కూడా ఇప్పుడు క్యాన్సిలే, అవి పరిగణనలోకి రావు, కొత్తగా అప్లై చేసుకోవాలని కూడా చెప్పారు. దాని గురించి ఏమంటారు? అంటే మరి అమౌంట్ కట్టిన వాళ్ళందరూ లాస్ట్ అయ్యారు కూడా, అందులో క్వాలిఫైన్ వాళ్ళు కూడా లాస్ట్ అయ్యారు కాబట్టి ఇక బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఇక దాన్ని క్యాన్సిల్ చేస్తేనే కరెక్ట్ అన్నట్టు చేసేసారు మేడం. మళ్ళీ వాళ్ళని కంటిన్యూషన్ చేస్తే మళ్ళీ ఏంటో అనేది కూడా వాళ్ళ డేటా ఇట్లా అవన్నీ వాళ్ళకు కూడా ఇదిగా ఉంది కాబట్టి కొత్తదే పెడితే కరెక్ట్ అని చేశారని చెప్తారు. మరి ఇంతకుముందు మరి ఎగ్జామ్ రాసినప్పుడు అప్పుడు నోటిఫికేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 9 సంవత్సరాల తర్వాత 2022లో 503 పోస్టులతోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది.
అప్పుడు అందరూ కూడా ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి నిరుద్యోగులు కూడా ఆశాజనకంగా భావించి అందరూ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు ఫస్ట్ పేపర్ ఏమో పేపర్ లీకేజ్ అయింది గ్రూప్ 1 రేణుకా రాజశేఖర్ అనే ఇష్యూ తోటి పేపర్ లీకేజ్ అయింది. రెండోసారి ఏమో గ్రూప్ 1 నిబంధనలు పాటించలేని ఇంకోసారి రద్దయింది. మనందరూ తెలుసు ఒక నిజామాబాద్ అమ్మాయి మహిళ నేను అప్లైనే చేయలేదు దొరా నాకేమో హాల్ టికెట్ వచ్చింది నేను ఎట్లా రాయాలని ఒక్క కంప్లైంట్ వస్తే రెండోసారి బయోమెట్రిక్ పెట్టకుండా అసలు ఓలా హాల్ టికెట్ నెంబర్ 7 ఉన్నదో కూడా పునరాలోచించకుండా గవర్నమెంట్ చేసింది కాబట్టి ఈ రెండు తప్పుడు కారణాల వల్ల గ్రూప్ 1 రద్దయింది. మొన్న మనందరూ తెలుసు ఈ యొక్క కొత్త గవర్నమెంట్ మనందరూ ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నెలల గడువులోనే గ్రూప్ 1 563 పోస్టులతో ఇచ్చారు. 563 పోస్టులతో ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఏంటంటే దాదాపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఏకకాలంగా దాదాపు దశాబ్ద కాలంగా ప్రిపేర్ అవుతారు దేనికి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4. కానీ ఏంటంటే 2 సార్లు పేపర్ లీకేజ్ అయింది, మీరు బయోమెట్రిక్ పెట్టలే, అది కోర్టులో హైకోర్టులో కేసు నడిచింది. 2 సార్లు క్వాలిఫై అయిన విద్యార్థులు ఈరోజు తీవ్ర దిగ్బంధికి గురవుతున్నారు. అయ్యా ఇంటికాడ ఎవరికైనా బాధ ఉంటుంది. 10 సంవత్సరాల సంది ఎదిగిన కొడుకు ఈరోజు ఉద్యోగం సాధించుకోవాలని లక్ష్యంతో ముందుకు పోతే ఇట్లా తప్పిదం చేసిన ప్రభుత్వాన్ని ఈరోజు మనం మార్చుకున్నాం. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం అయినా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. మనందరూ తెలుసు పోయినసారి బయోమెట్రిక్ పెట్టలే, పోయినసారి మన ఒక అమ్మాయి అప్లై అయిపోతేనే ఒక హాల్ టికెట్ వచ్చింది నిజామాబాద్ అమ్మాయికి. ఇది ఒక హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈసారైనా మన సెంటర్లలో మనం ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నామో ఆ సెంటర్లలో ఇప్పటికి కూడా ఇన్విజిలేటర్ సరిగ్గా లేడు. ఇన్విజిలేటర్ కావచ్చు, బెంచీలు కావచ్చు, క్లాక్ కావచ్చు, టైం సెట్టింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏం సరిగ్గా లేవు. కాబట్టి కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచన విధంగా 60 పోస్టులు పెంచడాన్ని స్వాదిస్తున్నాం. కానీ ఒక 60 పోస్టులు పెంచడం కాదు, మీరు బయోమెట్రిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, సరైన క్రమంలో ఎగ్జామ్ పెట్టాలి, సరైన ప్రక్రియలో ఎగ్జామ్ పెట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఉండాలి. మీరు తూతు మంత్రంగానే చేస్తే మీ అందరికీ తెలుసు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కూలడానికి కారణం ఏంటంటే ప్రౌలిక ఆత్మహత్య. ప్రౌలిక ఆర్టీసీ రాష్ట్రంలో ఆత్మహత్య జరిగిన తర్వాత అందరూ నిరుద్యోగులు అందరూ ఏకమై మీ అందరం కూడా 10 సంవత్సరాల సంది ప్రిపేర్ అయినాం కాబట్టి మా అందరికి కూడా ఉద్యోగం రావాలనే లక్ష్యంతో కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం.